ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతుందా? ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో వైసీపీ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నివాసమైన లోటస్ ఫౌండ్ లో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యంత బలమైన రాజకీయ నేత అయిన శిల్పామోహన్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు అని ప్రకటించిన 24 గంటలు గడవక ముందే ఏకంగా నంద్యాల మున్సిపల్ చైర్మన్ సులోచనతో మున్సిపల్ పరిధిలో మొత్తం 27 మంది కౌన్సిలర్లు, గొప్పాడు జెడ్పీటీసీ సభ్యుడు ప్రహ్లాద్ రెడ్డి, మార్కెఫెడ్ ఉపాధ్యక్షుడు కేపీ రెడ్డి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ పార్టీ తమ అభ్యర్థి నిలబెడితే భూమా తరపున, టీడీపీ తరపున ఎవరు నిలబడినా ఘోరంగా పరాజయ పాలడం ఖాయమని పలు సర్వేలు తేల్చి చెప్పడంతో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తనయ మంత్రి భూమా అఖిలప్రియను రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి అఖిలప్రియ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున అభ్యర్థి నిలబెట్టకుండా తమకు మద్దతు ఇవ్వాలని కోరాలని చంద్రబాబు మంత్రి అఖిలప్రియకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో మంత్రి అఖిలప్రియ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో త్వరలో భేటీ కానున్నారా అని రాజకీయ వర్గాలు అంటున్నారు. దీంతో జగన్ మంత్రి అఖిలప్రియకు అపాయింట్మెంట్ ఇస్తారా? ఇస్తే మంత్రి అఖిలప్రియతో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకుంటారు, అభ్యర్థిని నిలబెడతారా అనేది కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.